సురేఖ వాణిపై సోషల్ మీడియాలో ఏదో ఒక డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. ఆమె భర్త లేకపోయినా, సినిమాలో ఛాన్సులు లేకపోయినా, ఖరీదైన కార్‌లో ఎలా తిరుగుతుంది? విలాసమైన బంగ్లాలో ఎలా ఉంటుంది? అనే కామెంట్స్ అయితే వస్తూనే ఉంటాయి. వీటిపైనే కాదు, డ్రగ్స్ కేసులో కూడా ఆమె పేరు ఉండడంపై కూడా తాజాగా స్పందించింది. క్లారిటీ ఇచ్చింది. సురేఖ వాణి మాట్లాడుతూ, "భర్త లేడు, సినిమాలో ఛాన్సులు లేవు, అయినా కూడా లగ్జరీ లైఫ్ ఉంటుంది. ఎలా అంటూ అందరూ అంటారు. నిజంగా నాకిప్పటికీ సొంత ఇల్లు కూడా లేదు. పాత బీఎండబ్ల్యూ కార్ అమ్మేసి సెకండ్ హ్యాండ్, అది కూడా ఈఎంఐ పద్ధతిలో చెల్లించే విధంగా ఒక రేంజ్ రోవర్ కారు కొన్నాను. ఇది డ్రగ్ కేస్ అంటారా? కేపీ చౌదరి మా అందరికీ కామన్ ఫ్రెండ్. మేము మామూలుగా పార్టీలో కలుస్తాం. మా ఫోన్‌లో నా ఫోటోల కంటే వేరే ఆర్టిస్టుల ఫోటోలే ఎక్కువుంటాయి. అలాగే అతని ఫోన్‌లో 300 మంది ఫోటోలుంటే, ముగ్గురి ఫోటోలు మాత్రమే బయటకొచ్చి అందులో నా ఫోటో కూడా ఉండడం వల్ల అందరూ రకరకాలుగా అనుకుంటున్నారు. అది నన్ను మానసికంగా చాలా కుంగదీసింది. నా కూతురితో చెప్పుకొని ఏడ్చాను. నెల రోజుల వరకు ఏం తినలేకపోయాను. వాటి నుంచి రిలీఫ్ అవ్వాలనే అమెరికా ట్రిప్ వెళ్తే డ్రగ్ కేస్ వల్ల నేను అమెరికా పారిపోయాననన్నారు. ముఖ్యంగా ఒక ఛానెల్ వాళ్ళు నన్ను బాగా టార్గెట్ చేశారు. అయితే అమెరికా ట్రిప్ వల్ల నేను త్వరగా కోలుకోగలిగాను. రెండో పెళ్లిపై నాకసలు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పటి రిలేషన్‌షిప్‌పై నమ్మకం లేదు అంటూ చెప్తోంది. మొత్తానికి సురేఖ వాణి పైన కావాలనే అపవాదు చేస్తున్నారు తప్ప, అందులో ఎలాంటి నిజం లేదనేదే సారాంశం. సో, తాజాగా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే, ప్రస్తుతం చేస్తున్నటువంటి సినిమాలన్నీ కూడా ఆమె అవకాశాల కోసం కాదు, మరి నాకు నచ్చితే తప్ప చేయాలని అయితే లేదు. అవకాశాలు రాకుండా ఏం లేదు. నేనే చేయాలనుకోలేదు. కొద్ది రోజులు బ్రేక్ తీసుకుందాం అనుకున్నానంతే. ఇక ఇక్కడ ప్రతి ఒక్క విషయాన్ని ఏదో వైరల్ చేస్తున్నారు. అలాగే సో, ఇంకా అసలు ఇండస్ట్రీకి కూడా పరిచయం కావడం లేదు. సుప్రీతను కూడా చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అంత అవసరం లేదు. మేము ఎలా ఉండాలో, మా డ్రెస్సింగ్స్ ఎలా ఉండాలో అది మాకు ఉన్నటువంటి చాయిస్ అని మేము భావిస్తాం. కాబట్టి నా భర్త లేని లోటు ఎప్పుడు ఎవరు తీర్చలేనిదే. మరి అలా అని జీవితం అంతం కాలేదు. నేను నా కూతురు కోసం బతుకుతున్నాను. తనతో పాటు సరదాగా ఉండడం తప్పంటే ఏమనాలో కూడా అర్థం కావడం లేదంటూ చాలా బోల్డ్ ఆన్సర్ చెప్పింది సురేఖ.